అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటరీ సమావేశం ఈరోజు నిర్వహించినటువంటి నేపథ్యం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పదవులు వచ్చే విషయంలో మరి ఏం తీర్మానం చేశారు అనే అంశంపై అనంతపురం పార్లమెంట్ ఎంపీ ఉన్నటువంటి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన పార్టీ? సార్, ఏంటి ఈరోజు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏం చర్చకు వచ్చేసి? గౌరవ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు అనంతపురం పార్లమెంటు జిల్లా కమిటీ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా రవికుమార్ గారు ముగ్గురు పరిశీలకులుగా రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే పార్టీకి పనిచేసి క్రమశిక్షణ అటువంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చి పార్టీ నడిపిద్దాము, భవిష్యత్ తరాన్ని కూడా మేము ఆదర్శంగా ఉంటామన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులంతా తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా పార్టీకి ఒక పదవి తీసుకొని పదవిలో పనిచేస్తే ఇంకా గుర్తింపు వస్తున్నటువంటి ఆలోచన వచ్చారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా జిల్లా సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ఒక ఆలోచన తీసుకొని వాటిని ఫైనలైజ్ చేసిన తర్వాత మిగతా 17 అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా వేద్దామనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున చాలా వరకు మహిళలు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, చాలా వరకు ఇక్కడ వచ్చి పార్టీలో మేము పనిచేస్తామనేటువంటి ఆలోచన ముందు రావడం అనేది చాలా మేము గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ ఈరోజు భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది పైచిలకు సభ్యత్వం నమోదు చేసుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే కాదు, అవసరమైతే ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారికి సేవ చేసేటువంటి అవకాశం కోసం ఈరోజు పార్టీ పదవులు వాళ్ళు ఆశించడం తప్పులేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ఆలోచనలతోటి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలతోటి ఖచ్చితంగా అందరికీ కూడా పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఇస్తుందని తెలియజేసుకుంటున్నాం. సార్, ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసులు నమోదు చేయించుకొని పోరాటాలు చేసిన వారికి తగు న్యాయం జరగడం లేదనేది కార్యకర్తల ఆవేదన. అందుకోసమేనండి ఇప్పుడు ఎక్కడో 4 గదుల మధ్యలో కూర్చొని నిర్ణయం చేసుకోకుండా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బయట తెచ్చివ్వండి, మీ మీద కేసులు కావచ్చు, మీరు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, పూర్తి సవివరంగా వాళ్ళ వివరాలు సేకరించిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని అందరూ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే 3 పార్టీలకి సమన్వయం జరిగే అవకాశం ఉంటుందా ఈ తీర్మానాలు మీ సమావేశాలు? అంటే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు సంబంధించినటువంటి కమిటీలు మాత్రమే వేస్తున్నామండి. ఎందుకంటే మా పార్టీ సంబంధించినటువంటి అనుబంధంలో చాలా దాదాపు 17 కమిటీలు ఉన్నాయి. దాంట్లో కులాల వారీగా ఉన్నాయి, అదేవిధంగా అనేక ప్రొఫెషనలిజంలో ఉన్నాయి, అదేవిధంగా యువతకు ఉన్నాయి, రైతులకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఫిలప్ చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి, పార్టీలో ఈరోజు మనం ఏ విధంగా సూపర్ 6 ఏ విధంగా అందరికీ అందుబాటు తీసుకొచ్చామో వాటిని ప్రమోట్ చేయడం కోసం కానీ, ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్ళడానికి కోసం కానీ ఈ కమిటీలు బాగా పనిచేసే ఉద్దేశంతో మేము తెలుగుదేశం పార్టీ యొక్క కమిటీల్లో మాత్రమే రోజు వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇద్దరిని మార్పు ఉంటుంది అనేది ఒకటి, మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయి? అంటే ఒకటండి, ఇక్కడ పార్టీ నిర్ణయాలన్నీ కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్ణయం చేస్తూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణల్ని చూసి ఏ కులానికి ఏ కాన్స్టిట్యూన్సీలో లేకపోతే ఏ జిల్లాలో ఇస్తే అవకాశం బాగుంటుందనే ఉద్దేశంతో అన్నీ కూడా బేరేజీ వేసుకుని ఒక నిర్ణయం తీసుకురాబోతున్నారు. దీంట్లో ఎటువంటి ఆలోచనలు ఏమి లేదు. అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయంతోనే కమిటీలు కూడా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. సార్, మహిళలకు సంబంధించి బస్సుకు సంబంధించి సక్సెస్ అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి సభ జిల్లాకు రానున్నాడని చెప్తే మీరు చెప్తున్నటువంటి నేపథ్యం, వైసీపీ నాయకులు అయితే మాత్రం మీరు అమలు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో పథకాల్లో అరకొరగానే జరుగుతున్నాయి, తూతూ మంత్రంగానే. మొదట్లో కొంతమందికి ఇవ్వటం, మళ్ళీ చాలామందికి రాకపోవడం అనేది వారు విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకి సెప్టెంబర్ 6వ తారీఖు రాబోతున్నారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సభగానే మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లిన బాధ్యత కార్యకర్తల నాయకులు ఉంది. కాబట్టి వీటి మీద చర్చించడం కోసం, వీటి యొక్క సమూహాన్ని అందరితో మాట్లాడడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. భారీ ఎత్తున దాదాపుగా 3 లక్షల మంది పైచులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఈరోజు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గం కూడా విశేషంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తల్లి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను.
ఇది అనంతపూర్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఖచ్చితంగా దక్కుతాయి. దానికి తార్కాణమే తెలుగుదేశం పార్టీ అని ఒకవైపు చెప్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడడానికి ఏమీ లేక ఏదో మాట్లాడుతున్నారు తప్ప, అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. దానికి విజయోత్సవ సభ కూడా అనంతపూర్లో 6వ తేదీన కూడా ఘనంగా దాదాపు 3 లక్షల మందితో నిర్వహించబోతున్నాము అని చెప్పేసి అనంతపూర్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.